హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై టెక్ సౌండ్స్. అడాసిటీలో డక్కింగ్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది. డక్కింగ్ అంటే ఏంటంటే, మనం మాట్లాడుతున్నప్పుడు మన బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి మ్యూజిక్ వాల్యూమ్ తగ్గి, మనం మాట్లాడేది అక్కడక్కడ పాస్ చేస్తున్నప్పుడు ఆ మ్యూజిక్ పెరగడం అనమాట. అంటే మీరు అక్కడక్కడ మీరు నెరేషన్లో కానీ లేకపోతే పాడ్కాస్ట్లో చూస్తూ ఉంటారు. మనం మాట్లాడుతున్నప్పుడు అంటే ఆడియో వస్తున్నప్పుడు, వాయిస్ వస్తున్నప్పుడేమో మ్యూజిక్ ఉంటుంది, కానీ తక్కువగా ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. అట్లాగే మనం ఎక్కడైనా పాస్ చేసి కొంచెం మాట్లాడి ఆగినప్పుడు మ్యూజిక్ ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. దీన్ని మనం డక్కింగ్ అంటాం. ఈ డక్కింగ్ కాన్సెప్ట్ మనకి అడాసిటీలో ఉంది. ఇది ఫ్రీగానే ఉంటుంది. ఏ ప్లగిన్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చిన్న ఎఫెక్ట్ మనం యూజ్ చేస్తే చాలు. దీన్ని మనం ఆటో డక్కింగ్ అంటాం. ఎందుకు ఆటో డక్కింగ్ అంటామంటే, ఆటోమేటిక్గా మనం మాట్లాడేది ఆపినప్పుడు మధ్యలో మ్యూజిక్ ఆటోమేటిక్గా వాల్యూమ్ పెరగడము, తర్వాత మనం మాట్లాడుతున్నప్పుడు మ్యూజిక్ ఏమో బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది, కాకపోతే దాని యొక్క వాల్యూమ్ తక్కువగా ఉంటుంది. సో ఇది ఆటో డక్కింగ్ అంటాం. ఇది అడాసిటీలో ఎలా చేస్తామో మనం చూద్దాం. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉంటే మనకి ఇక్కడ 2 రకాల ట్రాక్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ ట్రాక్ వచ్చేసి ఓన్లీ మ్యూజిక్ ఉంటుంది. సెకండ్ ట్రాక్ వచ్చేసి నా వాయిస్ ఉంటుంది. ఓకే, సో ఈ 2 ట్రాకులు మనకు ఖచ్చితంగా కావాల్సిందే. ఒకసారి మనం ఏం చేస్తామంటే, ఈ 2 ట్రాకుల్ని సపరేట్గా విని చూద్దాం. ఫస్ట్ మ్యూజిక్ విందాం. ఇట్లా ఉంది. తర్వాత మన ఆడియో ఒకటి విని చూస్తాము. ఆడియో ఇంటర్ఫేస్ కొనుక్కుంటారు, దాని తర్వాత మైక్రోఫోన్ కొంటారు. అయితే మైక్రోఫోన్ కొనేటప్పుడు మాత్రం ఏ మైక్రోఫోన్ కొంటున్నారంటే ఇది. సో ఇక్కడ మీరు చూస్తే నేను కొంచెం గ్యాప్ ఇచ్చాను ఆల్రెడీ. ఎందుకంటే ఆ గ్యాప్ ఇవ్వడం ద్వారా మనకి ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే 2 కలిసి మనం ఒకసారి విందాం. మైక్రోఫోన్ కొనేటప్పుడు మాత్రం ఏ మైక్రోఫోన్ కొంటున్నారంటే యూఎస్బీకి సంబంధించిన మైక్రోఫోన్ కొంటున్నారు. సో 2 కలిపితే మనకి కన్ఫ్యూజన్గా ఉంది. అంటే 2 వాల్యూమ్లు ఒకే రకంగా ఉన్నాయి. మళ్ళీ ఒకసారి విని చూద్దాం మనము. ఆడియో ఇంటర్ఫేస్ కొనుక్కుంటారు, దాని తర్వాత మైక్రోఫోన్ కొంటారు. అయితే మైక్రోఫోన్ కొనేటప్పుడు మాత్రం 2 వాల్యూమ్లు లౌడ్నెస్ ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి మనకి కన్ఫ్యూజన్గా, అంటే మనకి నేను మాట్లాడుతున్నటువంటి ఆడియో ఏదైతే ఉందో వాయిస్, అది సరిగా వినిపించట్లేదు. మరి ఏం చేయాలంటే, ఏ మ్యూజిక్ని మనం తగ్గించాలనో, అంటే మనం మాట్లాడేటప్పుడు ఏ ట్రాక్లో ఉన్న ఆడియో తగ్గాలనో ఆ ట్రాక్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏం చేయాలంటే, సెలెక్ట్ చేసుకునేసి ఎఫెక్ట్లో వెళ్ళేసి వాల్యూమ్స్ అండ్ కంప్రెషర్ ఆప్షన్స్లో వెళ్ళేసి ఇక్కడ ఆటో డక్ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే మనకు కొన్ని క్యాలిక్యులేషన్స్ కనిపిస్తున్నాయి. ఏం లేదు, మన మ్యూజిక్ మనం మాట్లాడుతున్నప్పుడు ఎంత తగ్గాలి, ఎన్ని డీబీస్ తగ్గాలి. ఇక్కడ మనం చూస్తే ఆల్రెడీ -12 dB ఆల్రెడీ ఉంది. మనం కావాలంటే ఇంకా తగ్గించుకోవచ్చు మన అనుకూలాన్ని బట్టి. సో నేను మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే -12 dB పెడుతున్నాను, నాకు సరిపోతుంది. అది మీకు ఇక్కడ ఈ స్కేల్ పైన తెలుస్తుంది, -12 అని చెప్పేసి. ఇంకా కావాలంటే ఇంకా తగ్గిస్తే మనకు మైనస్ పెంచుకుంటూ వెళ్తే మనకి ఆడియో క్వాలిటీ తగ్గుతూ వెళ్తుంది, వాల్యూమ్. ఇంకా కింద మనం చూస్తే ఫేడ్ డౌన్, ఫేడ్ అప్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఎంత ఫాస్ట్గా మనకి ఈ మ్యూజిక్ ఆగాలి, ఎంత ఫాస్ట్గా ఈ మ్యూజిక్ మళ్ళీ స్టార్ట్ అవ్వాలి, అది మనకి ఇక్కడ ఉంది. సో నేను అప్లై చేస్తున్నాను. అప్లై చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు, కొన్ని చోట్ల వాల్యూమ్ తగ్గిపోయింది మ్యూజిక్ది, కొన్ని చోట్ల వాల్యూమ్ పెరిగింది, తగ్గింది, మళ్ళీ పెరిగింది. మనం చూస్తే ఎక్కడ మాటలు ఉన్నాయో అక్కడ వాల్యూమ్ తగ్గిపోయింది. ఒకసారి మనం విని చూద్దాం. ఆడియో ఇంటర్ఫేస్ కొనుక్కుంటారు, దాని తర్వాత మైక్రోఫోన్ కొంటారు. అయితే మైక్రోఫోన్ కొనేటప్పుడు మాత్రం ఏ మైక్రోఫోన్ కొంటున్నారంటే యూఎస్బీకి సంబంధించిన మైక్రోఫోన్ కొంటున్నారు. ఓకే, చూసారు కదా మనకి ఎట్లా వచ్చింది. ఎక్కడ ఆడియో ఉందో, ఎక్కడ వాయిస్ ఉందో అక్కడ మ్యూజిక్ తగ్గిపోయింది, ఎక్కడ ఖాళీగా ఉందో అక్కడ మ్యూజిక్ పెరిగింది. ఆటోమేటిక్గా ఇది జరిగిపోయింది. దీన్నే మనం డక్కింగ్ అంటాం అనమాట. అంటే మ్యూజిక్ కాన్సెప్ట్స్లో, మ్యూజిక్ ఎడిటింగ్లో లేదా ఆడియో ఎడిటింగ్లో దీన్ని మనం డక్కింగ్ అంటాం. ఓకేనా. సో చాలా సింపుల్గా మనకు అడాసిటీలో ఫ్రీగా చేసుకోవచ్చు, కేవలం చాలా తక్కువ స్టెప్స్ ఉపయోగించి.